యూపీ, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ చెప్పాలా బీహార్, నెక్స్ట్ ఏపీ, నెక్స్ట్ ఉండేది టిఎస్. ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ? 100, 78, 75, 75, 58. నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? ఇంతకుముందు నేను చెప్పిందే కదా, మీరు మర్చిపోయారు. ఇంతకుముందు నేను చెప్పిందే ఇవన్నీ. ఓకే, మొత్తం ద్విసభ రాష్ట్రాల్లో ఎన్ని? 6 రాష్ట్రాలు. ఇంతకుముందు అయితే 2019కి ముందు అయితే 7 రాష్ట్రాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ఏమైందమ్మా? విభజించబడి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయినాయి. అప్పటి నుంచి 6 రాష్ట్రాలు అయినాయి. ఓకేనా? చెప్పా దీనికి ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతాయి. 5/6 వచ్చి ఎలక్టింగ్, నెక్స్ట్ వచ్చి 1/6 వచ్చి నామినేటింగ్. గవర్నర్ 1/6 నామినేట్ చేస్తాడు. ఏ విధంగా ఏ ఆర్టికల్ అనేది 169 ప్రకారం చూసామా? ఓకే, కాబట్టి రాష్ట్రాల్లో 3 భారతీయులను ఎప్పుడు నామినేట్ చేసాం మనం? 1961 కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి నామినేట్ చేసాం అప్పట్లో. ఓకే, 1919లో కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టాం. ఎక్కడ? కేంద్రంలో. నెక్స్ట్ 1935 ఎక్కడ? రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో ఉంది ద్విసభా విధానం? 6 రాష్ట్రాల్లో. ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి పార్లమెంట్ ఆర్టికల్ ఏదమ్మా? 79. ఓకే, పార్లమెంట్ గురించి తెలిపే ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. ఇంతకుముందే చెప్పాను నేను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తాయి? 79 to 123. దేని సూచిస్తాయి? పార్లమెంట్ని సూచించే ఆర్టికల్స్. పార్లమెంట్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 79 to 123. ఓకే, 79 ఇప్పుడే చెప్పా. 79 అంటే ఏమొస్తుందమ్మా? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంది? రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ దాంతోపాటు ఎవరు వస్తారు ఇక్కడ? ప్రెసిడెంట్ పార్లమెంట్లో సభ్యుడు కాదు, ఇతను పార్లమెంట్లో అంతర్భాగం. ప్రెసిడెంట్ గురించి క్లియర్గా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఈరోజు వచ్చి ఈ 2 సభల గురించి చూద్దాం. ఫస్ట్ లోక్సభ. ఓకే, నెక్స్ట్ ఇంకో సభ ఏంది? రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ. ఫస్ట్ లోక్సభ. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 1950 ఏ రోజు అమల్లోకి వచ్చింది రాజ్యాంగం? జనవరి 26వ తేదీ అమల్లోకి వచ్చిందమ్మా. అమల్లోకి వచ్చాక కూడా రాజ్యాంగ పరిషత్ ఒక 2 సంవత్సరాల దాకా, ఎన్ని సంవత్సరాల దాకా? ఒక 2 years దాకా పార్లమెంట్గా యాక్ట్ చేసింది. దేనిగా యాక్ట్ చేసింది? పార్లమెంట్. తాత్కాలిక పార్లమెంట్గా రాజ్యాంగ పరిషత్ 1952 దాకా యాక్ట్ చేసింది. ఫస్ట్ లోక్సభ, ఫస్ట్ పార్లమెంట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1952 మే 13వ తేదీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1952 మే 13. అప్పుడు దాకా రాజ్యాంగ పరిషత్తే ఎలా యాక్ట్ చేసింది? తాత్కాలిక పార్లమెంట్గా యాక్ట్ చేసింది. ఓకే, ఎందువల్ల? ఎన్నికలు జరగాలి కదా. ఎన్నికలు జరిగింది ఎప్పుడు? ఫస్ట్ ఎలక్షన్స్ 1951లో ఏమైంది? కమిషన్ వచ్చింది. 1952లో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. 1952లో ఎలక్షన్స్, మొట్టమొదటి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1952లో జరిగినాయి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా. కాబట్టి 1952లో ఎలక్షన్స్ జరిగాక నెక్స్ట్ లోక్సభ ఎప్పుడు ఏర్పడిందంటే ఫస్ట్ 1952 ఏ రోజు? 1952 ఏప్రిల్ 17వ తేదీ లోక్సభ ఏర్పడింది. నెక్స్ట్ రాజ్యసభ 1952 ఏప్రిల్ 3వ తేదీ. ఏ రోజు? ఏప్రిల్ 3వ తేదీ రాజ్యసభ ఏర్పడింది. 1952 ఏప్రిల్ 3. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఇది 1952 ఏప్రిల్ 17వ తేదీ లోక్సభ ఏర్పడింది. ఈ 2 కలిస్తే ఏమవుతుంది? పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ యొక్క ఫస్ట్ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? 1952 మే 13. ఇంకో బిట్టు ఇలాగే రేపు ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ చేద్దామని, లోక్సభ ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే ఏంది? అదే బిట్టు చెప్పాలా, అదే ఆన్సర్ చేయాలి. రాజ్యసభ ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు చేయాలి? రాజ్యసభ ప్లస్ లోక్సభ కలిస్తేనే కదా ఏది? పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? 1952 ఫస్ట్ సెషన్ మే 13. ఓకే, పార్లమెంట్ను 1921లో లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఏం చేశాడు? శంకుస్థాపన చేశాడు 1921లో. ఓకేనా? ఆ తర్వాత వచ్చి
1929లో దీంట్లోకి ఎంటర్ అయిన వ్యక్తి ఎవరంటే ఎర్విన్. కాబట్టి పార్లమెంట్లో అప్పట్లో పార్లమెంటు 1927కి ఎండ్ అయిపోయింది, కట్టేశారు. ఎవరు కట్టారు తెలుసు దీని యొక్క రూపకర్తలు ఎవరు తెలుసా? ఎడ్విన్ లుటియన్స్, ఎడ్వర్డ్ బేకర్. ఎడ్వర్డ్ బేకర్ చెప్పాను ఇంతకుముందు. ఓకే, 1927 కల్లా పార్లమెంటు భవనం రెడీ అయిపోయింది. పార్లమెంట్ భవనం యొక్క రూపశిల్పులు ఎవరు? ఎడ్విన్ లుటియన్స్. ఇంకోరు ఎడ్వర్డ్ బేకర్. ఓకే, ఎవరు దీన్ని శంకుస్థాపన చేసింది గుర్తుంచుకోండి, చెమ్స్ఫోర్డ్. తర్వాత వచ్చి నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసింది ఎవరు? ఎర్విన్, లార్డ్ ఎర్విన్. మీరు ఆ కాలంలో ఎవరైతే గవర్నర్ జనరల్స్ ఉన్నారో వాళ్ళని గుర్తుంచుకుంటే చాలు. అప్పట్లో వైస్రాయ్స్ కాబట్టి అప్పుడు ఉన్నది ఎవరు? లార్డ్ చెమ్స్ఫోర్డ్. ఆ తర్వాత 29లో ఉన్నది ఎవరు? ఇర్విన్. దీపావళి ప్రకటన చేసింది కూడా ఇర్వినే. క్రిస్టియన్ వైస్రాయ్ అంటాం ఎవరిని? ఇర్విన్ని. ఓకే, అది. తర్వాత వచ్చి ఇప్పుడు చూడండి, ఫస్ట్ పార్లమెంట్ ఏర్పడిపోయింది. ఎప్పుడు? ఫస్ట్ సెషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లోక్సభ, తర్వాత వచ్చి ఏముందా? రాజ్యసభ. లోక్సభని ఏమంటాం అంటే ప్రజల సభ అంటాం. ఏమంటాం? ప్రజల సభ అంటాం. రాజ్యసభని ఏమంటాం? పెద్దల సభ అంటాం. లోక్సభని ఏమంటాం అంటే తాత్కాలిక సభ అంటాం. రాజ్యసభని ఏమంటాం? శాశ్వత సభ అంటాం. ఓకే, ఇది వచ్చేందమ్మా లోక్సభ. ప్రజల సభ. ఎందువల్ల ప్రజల సభ అంటాం? ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఎవరి చేత ఎన్నిక కాబడతాడు? డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నిక కాబడతాడు. ఓకే, ఇక్కడి నుంచి వెళ్తుంటారు ఎంపీస్, గుర్తుందా మీకు? డైరెక్ట్ ఎంపీస్. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా రాజ్యసభ డైరెక్ట్గా జరుగుద్దా? డైరెక్ట్గా ఎన్నుకోరు. రాజ్యసభని ఎవరు ఎన్నుకుంటారమ్మా? ఒకసారి చెప్తే విందామని ఉంది. రాజ్యసభలో ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు? ఈ ఎన్నిక ఎలాంటిది? ఇదొచ్చి ప్రత్యక్ష ఎన్నిక, ఇదొచ్చి పరోక్ష ఎన్నిక. ఓకే, నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎవరు? అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యేలు. కాబట్టి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కాబట్టి ఏ సభది? ఏది? డైరెక్ట్ ప్రజల సభ కాదు. ఓకే, డైరెక్ట్ ప్రాసెస్ కాదు, అది ఇండైరెక్ట్ ప్రాసెస్, పరోక్ష ఎన్నికలు. కాబట్టి ఇక్కడ పెద్దల సభ. దీనికే ఏమంటే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి తాత్కాలిక సభ అమ్మ. ఏ టైప్ ఆఫ్ ఇది? తాత్కాలిక సభ. ఎందువల్ల? కొంతకాలానికే ఎన్నికవుతారు. ఓకే, లోక్సభను మనం ఏం చేయవచ్చు? ప్రధానమంత్రి ఎప్పుడైతే రాష్ట్రపతికి లోక్సభను డిజాల్వ్ చేయండి అని సూచన ఇవ్వంగానే రాష్ట్రపతి ఏం చేస్తాడు? లోక్సభని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అదే రాజ్యసభను ఎవరన్నా రద్దు చేస్తారా? ఎవరు రద్దు చేయరు. రాజ్యసభ అనేది ఏంటంటే పర్మనెంట్ హౌస్, దట్ మీన్స్ శాశ్వత సభ. లోక్సభ కాలపరిమితి తెలుసా మీకు? 5 సంవత్సరాలు. కానీ రాజ్యసభ కాలపరిమితి ఎంతమ్మా? 5 6. వెరీ గుడ్. ఇట్టే రాసి రేపు వస్తారు. శాశ్వత సభ. కాబట్టి 108. రాజ్యసభలో సభ్యుల కాలపరిమితి ఎంతంటే 6 సంవత్సరాలు. కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. అంతకు ముందు కూడా నేను చెప్పాను, పర్మనెంట్ హౌస్ అన్నాను. కాబట్టి క్యాన్సిల్ చేయడానికి కుదురుతుందా? నో ఛాన్స్. ఎట్టి పరిస్థితులు దాన్ని చేయలేము. అదే దీన్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఓకే, డిజాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి రాజ్యసభ. ఇప్పుడు లోక్సభ గరిష్ట కాలపరిమితి ఎంత అన్నాను? 5 సంవత్సరాలు అన్నాను. ఏమన్నా ఛాన్స్ ఉందా? పెంచేది తగ్గించేది? చేయొచ్చు. పెంచడానికి తగ్గించడానికి ఛాన్స్ ఉంది. ఓకే, 1971లో చూడండి, 1971 to 76, 77 5వ లోక్సభ. ఏ లోక్సభ ఇది? 5వ లోక్సభ. ఓకే, ఈ 5వ లోక్సభలో ఎంతకాలం ఉంది డ్యూరేషన్ చూడండి ఒకసారి. 6 years ఉంది. 6 సంవత్సరాలు. ఎలా పెంచారు తెలుసు దీన్ని? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 సంవత్సరం పెంచారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 1 సంవత్సరం పెంచారు. మళ్ళా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో యథాస్థానానికి తెచ్చేశారు. మళ్ళీ ఎంతకు తెచ్చేశారు? 5 years. కాబట్టి అత్యధిక కాలం సాగిన లోక్సభ అంటే రేపు బిట్టే రాస్తారు 5వ లోక్సభ. అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ అంటే ఏం చెప్తారు? 12వ లోక్సభ. 12వ లోక్సభ 1998, 99, జస్ట్ 13 నెలలే. వాజ్పేయి కాలం, బీజేపీ ప్రభుత్వం.
ఓకే, అతి ఎక్కువ కాలం ఏది? 5వ లోక్సభ. అతి తక్కువ కాలం ఏది? 12వ లోక్సభ. ఓకే, లోక్సభ యొక్క కాల పరిమితిని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, దట్ మీన్స్ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 1 సంవత్సరం పెంచవచ్చు. జాతీయ అత్యవసర సంవత్సరం పరిస్థితి కాలంలో ఎంత పెంచవచ్చు? 1 సంవత్సరం పెంచవచ్చు. అదేంటి నేను చెప్పింది, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో. అలా కాకుండా కూడా ఏం చేయవచ్చు? రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు? పెంచారా లేదా? తర్వాత 44 రాజ్యాంగ సవరణ ద్వారా వల్ల ఏం చేశారు? తగ్గించారు. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య స్వతంత్రం వచ్చినప్పుడు 525, స్వతంత్రం తర్వాతింది 525. రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య అప్పటి నుంచి కూడా 250. దీన్ని గుర్తుంచుకోండి బాగా. 31వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973లో ఏం చేసాం? 525 రివర్స్ చేయదండి, 552గా మార్చాం. కాబట్టి ఇప్పుడు లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? రేపు అడిగే బిట్టు గరిష్ట సభ్యుల సంఖ్య అంటే 552, ప్రస్తుత సభ్యుల సంఖ్య అంటే 545 రాయాలా? జాగ్రత్త, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. గరిష్ట సభ్యుల సంఖ్య ఎక్కడికి మారిందమ్మా? 552. మొదటి లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత? 489. ఫస్ట్ లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత? 489. అంటే 525 లోపలే ఉందా లేదా? ఉందా? కాబట్టి 488 ఫస్ట్ లోక్సభ. ఓకే, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అప్పుడు? దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 31వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ ఇయర్లో 525 ఎంత చేసాం? 550. నెక్స్ట్ ఈ సంఖ్య 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు మారుతుంది. 2026 వరకు మారదు. 2026 వరకు ఈ సంఖ్య మారదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంత గరిష్ట సభ్యుల సంఖ్య? ప్రస్తుతం ఇక్కడ 545, ప్రస్తుతం ఇక్కడ 240. ఓకే, రాష్ట్రాల నుంచి 500 చెప్పాలా? 30 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇక్కడ చెప్తున్నా ఈ ఫిగర్. సాధారణంగా అయితే ఎంత ఉండాలా? రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మంది, ప్లస్ ఇద్దరు వచ్చి ఆంగ్లో ఇండియన్స్ అనేది వినండి. ఇక్కడ తర్వాత తీసేసింది, ఎక్స్టెన్షన్ అనేది నెక్స్ట్ నుంచి ఉండదు. ఓకే, ఇప్పుడు వచ్చి 530 ప్లస్ ప్రస్తుతం చూడండి ఫిగరు 40. సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు ఇద్దరిని క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఎంత అవుతుంది? మళ్ళీ 543. చెప్పానా? ఏం చేసాం? 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో ఏం చేసాం? ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ఇంకా తీసుకోరు. ఓకే, ఇక్కడ మాత్రం 12 మందిని తీసుకుంటారమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ 245. ఇక్కడ వచ్చి రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను ఏం చేస్తాడు? నామినేట్ చేస్తాడు. 245లో నుంచి 12 మంది తీసేయి, ఎంత వస్తారు? 33. 233. దీంట్లో వచ్చి రాష్ట్రాల నుంచి 229 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 4. ఆ కేంద్ర పాలిత ప్రాంతాలు ఇక్కడ ఎవరు తెలుసా? ఒకటి వచ్చి ఢిల్లీ, 2 వచ్చి పుదుచ్చేరి, దట్ మీన్స్ పాండిచ్చేరి. ఓకే, ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 1. ఆ 4 రాజ్యసభ ఢిల్లీలో 3 ఉంటారు. తర్వాత వచ్చి ఇక్కడ పుదుచ్చేరి. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామా లేదా? ఢిల్లీ వాళ్ళకి ఇచ్చాం. 1995 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. 70వ రాజ్యాంగ సవరణ తీసుకున్నాను, గుర్తుందా? దాని ద్వారా 1992లో చేసాం. తర్వాత 1995 నుంచి వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ పాల్గొంటుందా లేదా? పాల్గొంటుంది. ఓకే, ఇప్పుడు క్లియరా నేను చెప్పింది? అర్థమైందా? ఇది ఫిగరు. ఓకే, ప్రస్తుతం ఉన్నది ఎంతమంది? 245. వాటిలో 12 మంది. ఓకే, 4 రంగాల నుంచి ఏం చేస్తాడు? రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. 4 రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఒకటి వచ్చి కళలు తీసుకోవచ్చు, ఇంకోటి సామాజిక సేవ తీసుకోవచ్చు, అదేవిధంగా ఇంకా సైన్స్ తీసుకోవచ్చు, ఇంకోటి స్పోర్ట్స్ తీసుకోవచ్చా? రేపు ఇస్తాడు, ఒక బిట్ అడుగుతాను చూడండి రాజ్యసభ గురించే. రాష్ట్రపతి కింది విశిష్ట వ్యక్తులను ఈ రంగాల నుంచి తీసుకుంటాడు. ఒకటి వచ్చి కళలు,
రెండు వచ్చి వినాలా, రెండు వచ్చి సైన్సు, మూడు వచ్చి సామాజిక సేవ, నాలుగు వచ్చి స్పోర్ట్స్. వీటిలో తప్పుగా ఉన్నది ఏది? స్పోర్ట్స్. ఇది స్పోర్ట్స్. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఎక్కడ డౌట్ వస్తుంది మీకు? సచిన్ టెండూల్కర్ విషయంలో డౌట్ వస్తుంది. సచిన్ టెండూల్కర్ ఏంది? క్రికెటర్, స్పోర్టే కదా అతను. కానీ అతను స్పోర్ట్స్ ద్వారా కాదు ఇక్కడ నామినేట్ చేసింది. దేని ద్వారా? కళల ద్వారా అతన్ని నామినేట్ చేసింది. ఓకే ఆ విధంగా. కాబట్టి ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది. రేపు సచిన్ టెండూల్కర్ బిట్ అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తారు? స్పోర్ట్సే పెడతారు. కానీ అతను స్పోర్ట్స్ అనేది దాంట్లో ఇంక్లూడింగ్ కాదు. 4 రంగాల నుంచి మాత్రమే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఇక్కడ ఇది. కాబట్టి ఇది తాత్కాలిక సభ, అది వచ్చి పర్మనెంట్ హౌస్. ఇక్కడ వచ్చి సభ్యుల పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఇక్కడ వచ్చి సభ్యుల పదవీ కాలం ఎంతమ్మా? 6 సంవత్సరాలు. సభ్యుల అనాల. రేపు మీకు బిట్టా డైరెక్ట్గా చాలాసార్లు అడుగుతారు. రాజ్యసభ పదవీ కాలం అందరూ ఏం చేస్తారు తెలుసా? శాశ్వత అనేది పెట్టరు, 6 అనేది పెట్టేస్తారు. రాజ్యసభ పర్మనెంట్ హౌస్. ప్రతి సంవత్సరం ఏమవుతారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ బయటకు వెళ్తారు. 1/3 మళ్ళీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏమిస్తుంది? ఏది నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఎమ్మెల్యేస్ చేత మళ్ళీ ఎన్నుకోబడతారు. కాబట్టి 1/3 బయటికి వెళ్తారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. మళ్ళీ ఆ సంవత్సరం 2 వచ్చి మళ్ళీ ఫిల్ చేస్తారు. ఇదే విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఏది? రాజ్యసభ. అర్థమైందా? ఇది మాత్రం ఏమవుతుంది? ఖచ్చితంగా డిజాల్వ్ చేయవచ్చు. డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్తాం. కాబట్టి ప్రస్తుతం ఎన్నో ఎలక్షన్స్? 17వ ఎలక్షన్స్ జరిగింది. లోక్సభకి ఎన్ని జరిగింది? మొత్తం 17. అవునా? 1952 నుంచి స్టార్ట్ అయింది. 52, 57, తర్వాత 62, 67, 71, 77, 80, 84, 89, నెక్స్ట్ 91, 96, 98, 99, 2014, 2004, 2009, 2014, 2019 కౌంట్ చేసుకోండి. మొత్తం 17వ లోక్సభ. ప్రస్తుతం ఉన్న లోక్సభ ఇది 17వ లోక్సభ. సరిపోయినాయా? 17. వీటిలో అత్యధిక కాలం కళ్ళు మూసుకొని చెప్పేయాల. ఏది? 1, 2, 3, 4, 5వ లోక్సభ. 5వ లోక్సభ వచ్చి 6 సంవత్సరాలు. నెక్స్ట్ 12వ లోక్సభ ఎన్ని? జస్ట్ 13 నెలలు. ఓకే, వీళ్ళల్లో ఫస్ట్ లోక్సభలో మహిళల సంఖ్య 22 మంది. 6వ లోక్సభలో మహిళల సంఖ్య 19 మంది లీస్ట్. ప్రస్తుత లోక్సభలో మహిళల సంఖ్య 78 మంది. ఈ బిట్ మొన్న అడిగాడు డిఏ ఎగ్జామ్. అతి తక్కువ మహిళలు అనగానే ఏ లోక్సభ చెప్పాలా? 6వ లోక్సభ. అతి తక్కువ కాలం అంటే 12వ లోక్సభ. మొదటి లోక్సభలో మహిళల సంఖ్య అంటే ఏం చెప్పాలా? 22 మెంబర్స్. ప్రస్తుతం మహిళల సంఖ్య 78. ఓకే, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరమ్మా? ఓం బిర్లా. ఎవరైనా? ఓం బిర్లా. ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరమ్మా? అతనే ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ లోక్సభ అంటాం. గణేష్ వాసుదేవ మౌలాంకర్, జీవి మౌలాంకర్. ఎవరైనా? జీవి మౌలాంకర్. ఓకే, ఇతనే ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ రాజ్యసభ పేర్లను ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఎవరు? జీవి మౌలాంకర్. ఓకే, క్లియరా? అంతా విశిష్ట వ్యక్తులు నామినేట్ చేయడం. ఎంతమంది నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి? 12 మందిని 83 ఆర్టికల్ ద్వారా. ఏ ఆర్టికల్ ద్వారా? 83 ఆర్టికల్ ద్వారా ఎంతమంది నామినేట్ చేస్తాడు? విశిష్ట వ్యక్తులు 12 మంది నామినేట్ చేస్తాడు ఆయన. ఓకే, కాబట్టి లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతమ్మా? 552. రాజ్యసభలో అయితే 250. అదే మన దగ్గరకు వస్తే శాసనసభ, దట్ మీన్స్ అసెంబ్లీలో ఎంత గరిష్ట సభ్యుల సంఖ్య చెప్పాను నేను? 500 మంది. విధాన పరిషత్ అయితే by 3. ఏ రాష్ట్రానికి అది? ఆ by 3 కాదు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉంటే 100 మంది by 3.
అదే మ్యాక్సిమం నంబర్. ఎక్కడ? విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలు. విధాన పరిషత్ లీస్ట్ వచ్చి 40. లీస్ట్ వచ్చి ఎంత? 40. ఎక్కడ? విధాన పరిషత్లో. ఓకే, ఇంతకుముందే చెప్పా ఆ నంబర్. నెక్స్ట్ లోక్సభ. ఇప్పుడు ఒకసారి లోక్సభకు పోటీ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడే చెప్పాను, లోక్సభకు జరిగే ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు. ఓకే, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నుకునే ఎన్నికలు. ఓకే, ఇప్పుడు వచ్చి లోక్సభకు పోటీ చేయాలంటే ఖచ్చితంగా భారతీయ పౌరుడే ఉండాలా, అతనికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలా? 25 years. అదే రాజ్యసభకు పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతికి 30 సంవత్సరాలు, గవర్నర్కి 30 సంవత్సరాలు, ఎమ్మెల్యేకి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, సర్పంచ్కి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, అది ఏజ్ ఫ్యాక్టర్. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా వీళ్ళు భారతీయ పౌరులై ఉంటారు. ఎటువంటి లాభదాయక పదవుల్లో 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడి ఉండరాదు. 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడి ఉండరాదు. ఇక్కడ లోక్సభకి పోటీ చేయాలి. ఓకే, లోక్సభకి పోటీ చేయాలి. నెక్స్ట్ వచ్చి జనరల్గా ఫస్ట్ లోక్సభకి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయమ్మా? 1950, 1950. ఓకే, మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1950. ప్రస్తుతం మొన్న ఎప్పుడు జరిగింది? 2019లో 17వ లోక్సభ ఫామ్ అయింది. కాబట్టి ఏ గవర్నమెంట్ అది? భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు చూడండి లోక్సభ గురించి. లోక్సభలో ఫస్ట్ స్పీకర్ ఎవరు? లోక్సభ అనగానే స్పీకర్ పదవి గుర్తురావాలి. దీనికి హెడ్ ఎవరు లోక్సభకి? స్పీకర్, ఆర్టికల్ నెంబర్ 89. డిప్యూటీ స్పీకర్ ఆర్టికల్ నెంబర్ 93. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ జీవి మౌలానా. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనంతసేనం అయ్యంగార్. ఓకే, ఫస్ట్ ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా. ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు? ఓం బిర్లా. ఎవరు? ఓం బిర్లా. ఎక్కువ కాలం పనిచేసిన స్పీకర్ ఎవరు? బలరాం జక్కర్. 8-9 లోక్సభలకి ఆయనే. 1980 నుంచి 89 దాకా. తక్కువ కాలం పనిచేసిన స్పీకర్ ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. స్పీకర్గా పనిచేసిన రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. స్పీకర్గా పనిచేసిన రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. పదవిలో ఉండగా మరణించిన స్పీకర్ ఎవరు? జిఎంసి బాలయోగి. ఎవరైనా? జిఎంసి బాలయోగి. ఏపీ నుంచి స్పీకర్గా అయిన వ్యక్తులు ఎంతమంది? ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి వచ్చి నీలం సంజీవ్ రెడ్డి, రెండు వచ్చి జిఎంసి బాలయోగి. కానీ పదవిలో ఉండగా జిఎంసి బాలయోగి చనిపోతాడు. కాబట్టి అతి ఎక్కువ కాలం వచ్చి ఎవరమ్మా? బలరాం జక్కర్. అతి ఎక్కువ కాలం బలరాం జక్కర్. అతి తక్కువ కాలం నీలం సంజీవ్ రెడ్డి. పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి జిఎంసి బాలయోగి. ఏపీ నుంచి ఎంతమంది అయ్యారు ఇప్పటికి? ఇద్దరు. వాళ్ళల్లో ఆ ఇద్దరు ఇల్లు. ఓకే, నెక్స్ట్ మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమార్. రెండో మహిళా స్పీకర్ 16వ లోక్సభ. ఫస్ట్ మీరా కుమార్ వచ్చి ఏది 2014 వరకు ఉండిందా? 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కూడా ఒక లేడీనే తీసుకొని వచ్చాం, సుమిత్రా మహాజన్. కాబట్టి మొదటి మహిళ అంటే ఎవరు చెప్పాలా? మీరా కుమార్. రెండో మహిళ మీరా కుమార్ వచ్చి 2009 నుంచి 2014 వరకు స్పీకర్గా పనిచేసింది
ఈమె వచ్చి 2014 నుంచి 2019. ఈమె వచ్చి ఏది తీసుకోవాలా? కాంగ్రెస్. దట్ మీన్స్ కాంగ్రెస్ కూటమిని ఏమంటాం మనం? ఏమంటాం? యూపీఏ అంటాం. ఇక్కడ ఎన్డిఏ అంటాం. ఓకే, ఎన్డీఏ కూటమి సుమిత్రా మహాజన్. మీరా కుమార్ వచ్చి కాంగ్రెస్ కూటమికి చెందిన వ్యక్తి. కానీ స్పీకర్గా ఎప్పుడైతే వాళ్ళు ఎలక్ట్ అవుతారో వీటన్నిటికీ రాజీనామా చేయాలి. అంటే స్పీకర్ అనేది ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఓకే, స్పీకర్ అనే వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చి ఒకసారి స్పీకరు ఇప్పుడు లోక్సభ సమావేశాలకు నాయకత్వం వహించేది ఎవరమ్మా? స్పీకరే. లోక్సభ సమావేశాలను ఏర్పరిచేది ఎవరమ్మా? ఇవే బిట్లు రాష్ట్రపతి. నేను చెప్పాను కదా, లోక్సభ సమావేశాలను ఏర్పరిచేది ఎవరు? రాష్ట్రపతి. ఓకే, లోక్సభ సమావేశాలను రద్దు చేసేది ఎవరు? దీర్ఘకాలంగా రాష్ట్రపతి. మధ్యలో 2 సందర్భాలు ఉన్నాయి. ఆ 2 సందర్భాలు మాత్రం స్పీకర్ చేస్తారు. తాత్కాలికంగా వాయిదా వేస్తాడు, అర్థాంతరంగా వాయిదా వేస్తాడు. తాత్కాలికంగా వాయిదా వేస్తే ప్రోరోగ్ అంటాం. ఓకే, తాత్కాలికంగా వాయిదా వేస్తే ఏమంటాం? ప్రోరోగ్ అంటాం. అర్ధాంతరంగా వాయిదా వేస్తే సమ్మనం ఏమంటాం? ఓకే, కాబట్టి 2 సందర్భాల మధ్యలో ఈయన. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒక బిల్లు ద్రవ్య బిల్ల ఖాతా నిర్ధారించేది ఎవరు? స్పీకర్. ఓకే, పార్టీ ఫిరాయింపుల చట్టం అనగానే ఏ షెడ్యూల్ గుర్తు రావాలి మనకు? 10వ షెడ్యూల్ గుర్తు రావాలి. ఏ ఆర్టికల్ ఎప్పుడు చేసాం మనం? దాన్ని 1985లో చేసాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? మొదటి రాజ్యాంగ సవరణ 9వది. తర్వాత వచ్చి పార్టీ ఫిరాయింపులు. ఆ తర్వాత వచ్చి 11 వచ్చి పంచాయతీలు, 12 వచ్చి పట్టణాలు. నేను వెళ్ళే లోపల చెప్పాను, ఆల్రెడీ 4 సార్లు చెప్పుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా నిర్ధారించే వ్యక్తి ఎవరు? ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, లోక్సభ సమావేశాలకు నాయకత్వం వహించే వ్యక్తి ఎవరు? స్పీకర్. ఓకే, నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ను నియమించే వ్యక్తి ఎవరు? స్పీకర్. లోక్సభ సెక్రటరీ జనరల్ నియమించే వ్యక్తి ఎవరు? స్పీకర్. నెక్స్ట్ ఉభయ సభ సంయుక్త సమావేశాలకు నాయకత్వం వహించేది ఎవరు? స్పీకరే. ఎందువల్లంటే రాజ్యసభ చైర్మన్ ఉభయ సభ సంయుక్త సమావేశాలకు నాయకత్వం వహించకూడదు. ఎందువల్ల? అతను ఏం చేశాడు? అతను ఉపరాష్ట్రపతి అతను. ఓకే, కాబట్టి అదే ఇక్కడ వచ్చి ఉభయ సభ సంయుక్త సమావేశాల నాయకత్వం వహించేది ఎవరమ్మా? స్పీకర్. ఉభయ సభ సంయుక్త సమావేశాలు అనగానే ఆర్టికల్ ఏదమ్మా? 108. ఉభయ సభ సంయుక్త సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తాం? ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే ఒక బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి పొత్తు కుదరనప్పుడు, అంటే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఎత్తి చూపించినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే వ్యక్తి రాష్ట్రపతి. దీనికి అధ్యక్షుడు స్పీకర్. దీనికి అధ్యక్షుడు ఎవరు? స్పీకర్. ఎన్ని సందర్భాల్లో ఇప్పటికీ? ఒకటి 1961లో, ఇంకోటి 1978లో, ఇంకోటి వచ్చి 2002లో. 3 సందర్భాల్లో ఉభయ సభ సంయుక్త సమావేశాలు జరిగినాయి. 3 సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. చెప్పానా? 3 సందర్భాల్లో చెప్పా జాతీయ అత్యవసర పరిస్థితి. చైనా 62లో, చైనా పాక్ వారప్పుడు. సెకండ్ వన్ ఎప్పుడు చెప్పా? మళ్ళా పాకిస్తాన్తో వారప్పుడు. తర్వాత 3వ సందర్భం ఎప్పుడంటే మన దగ్గర దాన్ని ఏమంటాం? సాయుధ తిరుగుబాటు. అంటే అంతర్గతంగా ఏది? రాజ్యాంగ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు. ఇక్కడ 3 సందర్భాల్లో అక్కడ చూసాం. నెక్స్ట్ 3 సందర్భాలు ఉభయ సభ సంయుక్త సమావేశం. ఒకటి వచ్చి వరకట్న నిషేధించడం, నెక్స్ట్ బిఎస్ఆర్బి, నెక్స్ట్ వచ్చి ఏంది? కోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ 3 సందర్భాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పరిచాం. ఓకే, ఆ తర్వాత వచ్చి దీనికి నాయకత్వం వహించే వ్యక్తి ఎవరు? స్పీకర్. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా సభ్యులను అనర్హులుగా ప్రకటించే వ్యక్తి కూడా ఎవరు?
స్పీకర్. ఎవరైనా స్పీకర్. ఓకే, అనర్హత అనగానే మీకు 102 ఒకటి, 103 ఒకటి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఏం చేస్తాడు, అనర్హత వేటును ప్రకటిస్తాడు. ఒకటి వచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా స్పీకర్ ఏం చేస్తాడు, అనర్హత వేటుని ప్రకటిస్తాడు. నెక్స్ట్, ఇప్పుడు లోక్సభలో సభ్యులు ఉన్నారు, స్పీకర్ పర్మిషన్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయదు. ఎవరిని అరెస్ట్ చేయదు. ఒకవేళ రాష్ట్రపతి రాజీనామా చేశాడు, దాన్ని ధృవీకరించే వ్యక్తి ఎవరంటే స్పీకర్. ఎవరు, స్పీకర్. క్లియరా చెప్తున్నది, స్పీకర్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు లోక్సభ సమావేశాలు జరగాల, కోరం ఎంత ఉండాలి కదా, 1/10 వంతు ఉండాలి. 100 మందిలో 10 మంది ఉంటేనే ఖచ్చితంగా లోక్సభ సమావేశాలు జరగాలి. లేనప్పుడు ఆ సమావేశాలను రద్దు చేసే వ్యక్తి ఎవరంటే కోరం. ఆ సభలో ఉండాల్సిన కనీస వ్యక్తుల సంఖ్య. ఆర్టికల్ నంబర్ కోరం 100. ఓకే, 99కి వద్దాం. స్పీకర్ రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తాడు, రాజీనామా పత్రం డిప్యూటీ స్పీకర్కి ఇస్తాడు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్కి ఇస్తాడు. ఇదే విధంగా ఒక సిచ్యువేషన్ చెప్పాను. రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే రాష్ట్రపతి. దీన్ని ధృవీకరించే వ్యక్తి ఎవరు, ఓకే. ఇప్పుడు సమావేశాలకు స్పీకర్ లేడయ్యా, అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఏం చేస్తాడు, నాయకత్వం ఇస్తాడు. డిప్యూటీ స్పీకర్ కూడా లేడు, అప్పుడు ప్యానెల్ స్పీకర్ నాయకత్వం ఇస్తాడు. ప్యానెల్ ఎవరు, 6 మంది ఉంటారు ఒక ప్యానెల్, వాళ్ళలో ఒక్కరు అధ్యక్షత వహిస్తారు, అతను మాత్రం నాయకత్వం. అలా కాకుండా ప్రోటం స్పీకర్, చూడండి ఇక్కడ స్పీకర్లోని ఎన్ని పదాలు ఉన్నాయో. ప్రోటం స్పీకర్ అంటే తెలుసా మీకు, ఏదన్నా సరే ఆఫ్టర్ ఎలక్షన్స్ లోక్సభ ఏమవుతుంది, కొత్తగా లోక్సభకు వస్తారు ఎవరు, ఎంపీస్. తర్వాత వచ్చి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం, నెక్స్ట్ స్పీకర్ ఎన్నిక జరిపే వ్యక్తి ఎవరంటే ప్రోటం స్పీకర్. ఎప్పుడైతే చేస్తాడో ఈ పదవి ఏమవుతుంది, రద్దు అయిపోతుంది. జస్ట్ ఏందమ్మా, కొత్తగా వచ్చాం, ఆ కొత్తగా వచ్చేవాడు దాకా ఎవరుంటారు, పాత స్పీకరే యాక్ట్ చేయాలి, పక్కకి వెళ్ళడానికిలే. పాత రాష్ట్రపతి యాక్ట్ చేయాలి, పక్కకి వెళ్ళడానికిలే. ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, జూలై చెప్పాను కదా మొన్నే. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవ్వచ్చు మ్యాక్సిమం, లేకపోతే కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అవ్వచ్చు. ఆయనతో పాటు ఇంకో 3 వ్యక్తులు లైన్లో ఉన్నారంట, కానీ నా ఎక్స్పెక్టేషన్ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. ఎందువలనంటే బీజేపీ కొద్దిగా ముస్లిమ్స్కి అపోజ్ అయింది ఈ మధ్య, దానివల్ల ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కి ఇవ్వాలి అన్న ఒక ప్రపోజల్. లేకపోతే రాష్ట్రపతి బెస్ట్, నాకు తెలిసి ఏంటంటే ఉపరాష్ట్రపతి బెస్ట్, వెంకయ్య నాయుడు గారికి ఇచ్చేయవచ్చు. అలా కాకుండా ఇంకా ఎవరున్నారు, ద్రౌపది ముర్ము జార్ఖండ్ మాజీ గవర్నర్, తర్వాత వచ్చి అనసూయ ఉకి ఛత్తీస్గఢ్ గవర్నర్, తర్వాత వచ్చి ఇంకా జగదీష్ ముఖి అస్సాం గవర్నర్. వీళ్ళంతా లైన్లో ఉన్నారు, కానీ రేపు వెళ్ళిన లోపల వస్తుంది. ఓకే, వాట్ ఈజ్ వాట్ అని. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బిట్టు ఏడుంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్కి రాష్ట్రపతిలో ఉంటుంది, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎగ్జామ్కి. ఏది జరిగేది, వచ్చే వ్యక్తి 15వ వ్యక్తి, జరిగేది 16. ఎందువలనంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సందర్భాల్లో చేశారు కాబట్టి 15. ఓకే, కాబట్టి స్పీకర్ ఈయన తర్వాత, ఈయన లేకపోతే ఎవరు, డిప్యూటీ స్పీకర్, ఈయన లేకపోతే ఎవరు, ప్యానల్ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ప్రోటెం స్పీకర్ 17వ లోక్సభకి వీరేంద్ర కుమార్, ఎవరైనా వీరేంద్ర కుమార్ ప్రోటెం స్పీకర్గా చేశారు. మొన్న 17వ లోక్సభకి అత్యంత సీనియర్ ఎవరున్నారో అతన్నే ప్రోటెం స్పీకర్గా చూస్తారు. అతను ఏం చేస్తాడు, వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేపించి స్పీకర్ ఎన్నిక, వాళ్ళలో సభ్యుల్లోనే ఒకరిని స్పీకర్గా ఎన్నుకొని ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, పక్కకి అక్కడికి ఏమవుతుంది, ప్రోటెం స్పీకర్ పదవి రద్దు అయిపోతుంది. ఎప్పుడైతే కొత్త మండలి ఎప్పుడైతే ఎన్నుకుంటారో నెక్స్ట్ ఆయన ఏమంటాడు, పక్కన. ఓకే, ఈ విధంగా ప్రోటెం స్పీకర్ ఉంటారు. కాబట్టి కోరం ఎంత ఉండాలా, 1/10.
కోరం లేకపోతే ఏం చేయవచ్చు అతను? ఏం చేయొచ్చు? సభను రద్దు చేయవచ్చు. సభను రద్దు చేయవచ్చు. ఓకే, స్పీకర్ పదవి కూడా చాలా కీలకం. ఓకే, నెక్స్ట్ వచ్చి వీళ్ళ యొక్క జీతభత్యాలు 106 ఆర్టికల్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 106, 102, 103 వచ్చి దేనికి? అనర్హతలు. 100 వచ్చి కోరం, 99 వచ్చి ప్రమాణ స్వీకారం. జీతభత్యాలు అనగానే, ప్రమాణ స్వీకారం అనగానే ఎక్కడికి వెళ్తాం? 3వ షెడ్యూల్లోకి వెళ్తాం. ఓకే, దీంట్లో ఉన్నట్టుగా ప్రమాణ స్వీకారం. జీతభత్యాలు అనగానే 2వ షెడ్యూల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జీతభత్యాలు ఇస్తాం. ఓకే, వీళ్ళకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లకు రావు ఆ జీతభత్యాలు. ఓకే, వీళ్ళకి ఏంటంటే దాంట్లోకి రావు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా అందరి జీతభత్యాలను ఏం చేయొచ్చు? తగ్గించవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఒక రాష్ట్రపతి తప్ప. ఎవరు? ఒక రాష్ట్రపతి తప్ప. ఓకే, పాస్ ఇవ్వచ్చు. ఓకే, ఇయర్స్ చూసుకున్నారా? క్లియరా? మొత్తం లెక్క కౌంట్ చేసుకోండి. మొత్తం ఎన్ని? 17. వీటిలో గుర్తుంచుకోవాల్సింది దేన్ని గుర్తుంచుకోవాలి? ఇది అత్యధిక కాలం ఏది? ఇది అత్యల్ప కాలం ఏది? ఇది 12వది. మహిళలు ఎక్కువ ఏది? మహిళలు తక్కువ 19. మహిళలు ఎక్కువ 2019, మొత్తం 78 మంది ఉంది. ఫస్ట్ దాంట్లో ఎంతమంది? 22 మంది. 19. కొద్దిగా జాగ్రత్త. అత్యధికం ఏది? కాలం. అత్యధిక కాలం ఇది వచ్చి అత్యల్ప కాలం. 13 నెలలు. ఇప్పటికి మధ్యంతర ఎన్నికలు 6 times, 6 సార్లు మధ్యంతర ఎన్నికలు. ఎన్నిసార్లు వచ్చినాయి? 6 times. వీటిలో బ్రేక్ అయింది, 5 years బ్రేక్ అయిందంతా మధ్యంతర ఎన్నికలే అమ్మ. మధ్యంతర ఎన్నికలు ఫస్ట్ వచ్చిన సంవత్సరం బాగా గుర్తుంచుకోండి, 1971. మంచి బిట్టు. ఎక్కడ? కేంద్రంలో. రాష్ట్రాల్లో చెప్పండి, మన రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినాయి మధ్యంతర ఎన్నికలు? సూపర్ బిట్టిది 1985. గుర్తుంచుకోండి. ఇక్కడొచ్చి ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు? 1971. తర్వాత వచ్చి ఎందువల్ల బ్రేక్ అయిందా లేదా? బ్రేక్ అయిందా? 5 సంవత్సరాలు బ్రేక్ అయింది కాబట్టి మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టే. మొత్తం 6 సందర్భాల్లో వచ్చినాయి. ఎన్ని సందర్భాల్లో వచ్చినాయి? 6 సందర్భాల్లో. ఓకే, వీటిల్లో ఇక్కడే మీరు కొన్ని బిట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక విస్తీర్ణం అతి పెద్ద లోక్సభ నియోజకవర్గం ఏదమ్మా? లడక్. చిన్నది విస్తీర్ణంలో చాందిని చౌక్. ఏదది? చాందిని చౌక్. నెక్స్ట్ జనాభా, దట్ మీన్స్ ఓటర్స్ పరంగా అతిపెద్ద నియోజకవర్గం ఏది? తెలంగాణ మల్కాజ్గిరి. చిన్నది చెప్పండి? లక్షద్వీప్. ఈ 4 ఈ మధ్య ఇంతకుముందు కరోనాకు ముందు ఒక ఎగ్జామ్ ఉంది, ఏది? అకౌంట్స్ అండ్ స్టాటిక్స్ ఎగ్జామ్. దాంట్లో ఇచ్చాడు. ఓకే, అత్యధిక విస్తీర్ణం, అతి చిన్న విస్తీర్ణం, తర్వాత వచ్చి ఓటర్స్ పరంగా, తర్వాత వచ్చి ఇప్పుడు ఒకసారి లోక్సభ చూద్దాం. ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు చెప్పాను నేను? ఎవరు? జీవి మౌలానా. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు చెప్పాను? అనంతసేనం అయ్యంగార్. ప్రస్తుతం ఎవరు? ఓం బిర్లా. లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటాడమ్మా. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ ఉండాలి అంటే ఖచ్చితంగా 10% ఓట్స్ రావాలి. 10% ఓట్స్ రాకపోతే ప్రతిపక్ష నేతగా కుదరదు. ఈ విధంగా 1967లో జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా వైబీ చవాన్. లోక్సభ మొట్టమొదటి ప్రతిపక్ష నేత ఎవరు? వైబీ చవాన్. ఓకే, అలా కాకుండా లోక్సభకు నాయకుడు ఉంటాడు. స్పీకర్ వేరు, నాయకుడు వేరు. ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో
వాళ్ళల్లో ప్రధానమంత్రి ఉంటాడు, ముఖ్యంగా నాయకుడు. ఇక్కడ వచ్చి నాయకుడు ఎవరంటే లోక్సభలో ప్రస్తుతం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ఎవరైనా లోక్సభలో వచ్చి ఆదిర్ రంజన్ దాస్. ఇతను అదే రాజ్యసభలో అయితే మల్లికార్జున ఖర్గే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాయకుడు ఎవరంటే మీరే చెప్పవచ్చు, మోడీ గారు. ఎవరైనా నరేంద్ర మోడీ. లోక్సభ నాయకుడు ఎవరమ్మా? మోడీ. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఆదిర్ రంజన్ దాస్. స్పీకర్ ఎవరు? డిప్యూటీ స్పీకర్ లేడు, అంబిదొరై. ఇంకా వాళ్ళు. ఓకే, ఈ విధంగా ఎక్కడ ప్రతిపక్ష నేత, తర్వాత వచ్చి ఫస్ట్ స్పీకర్, నెక్స్ట్ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్, నెక్స్ట్ వచ్చి ఒక నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలి అంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఎంత పర్సెంట్ ఓట్స్ రావాలా? 10% ఓట్స్ రావాలి. 10% ఓట్స్. ఓకే, దీని తర్వాత వచ్చి రాజ్యసభ గురించి ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? 1952 ఏప్రిల్ 3వ తేదీ ఏర్పాటు చేశారు. ఓకే, ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952 ఏప్రిల్ 3. రాజ్యసభ దీన్ని ఏమంటామంటే ప్రజల సభ. ఏం చేయమంటాం? ప్రజల సభ వచ్చి లోక్సభ, పెద్దల సభ. ఏ సభ అమ్మా ఇది? పెద్దల సభ. ఓకే, నెక్స్ట్ వచ్చి దీన్ని ఏమంటాం అంటే పర్మనెంట్ హౌస్. అంటే ఏమంటాం? శాశ్వత సభ. దీనికి జరిగే ఎలక్షన్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. తర్వాత వచ్చి ఏది? నైష్పాతిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా. ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎవరు ఎన్నుకుంటారు? కదా, ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 245. 245 ఎలా డివైడ్ చేస్తారు? 233 ప్లస్ వాళ్ళు. ఒక 12 మందిని ఎవరు నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి. విశిష్ట వ్యక్తులను ఒక 4 కళల నుంచి 4 నెక్స్ట్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకే, రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటాడు. రాజ్యసభకు చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎవరు? ఫస్ట్ వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ ఎవరు? సర్వేపల్లి. ఎవరు? రాజ్యసభ చైర్మన్. ప్రస్తుతం ఎవరు? మన వెంకయ్య నాయుడు గారు. ఓకే, రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు కమలాపాటి త్రిపాఠి. ఓకే, ప్రస్తుతం వచ్చి మల్లికార్జున ఖర్గే. ఎవరైనా ఖర్గే. ఓకే, నెక్స్ట్ నాయకుడు ఉంటాడు ఎవరైనా? పీయూష్ గోయల్. ఎవరున్నాడు ప్రస్తుతం? పీయూష్ గోయల్. మంత్రిత్వ శాఖలు నేర్చుకోండి జాగ్రత్తగా. విద్యాశాఖ మంత్రి ఎవరు? ఏం చెప్తారు? రేపు అడగతాడు, ఏం చేస్తారు? ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అందరూ అవుతారు, కానీ దాంట్లో స్పెషల్ ఉండాలి. ఓకే, ఏ సందర్భంలో ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా అన్ని వైపుల నుంచి రావాలి. కొంతమంది ఏం చేస్తుంటారు? బిట్ బ్యాంక్ చదువుతూ ఉంటారు. బిట్స్ రోజుకు ఒక 100 బిట్స్ 50 బిట్స్ రాదు చదువు. దానివల్ల ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దాంట్లో ఉన్న ఏ పాయింట్ కూడా వదలకుండా మ్యాక్సిమం కవర్ చేసేటట్టు చూడాలా. తర్వాత వచ్చి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉండాలి. డిస్కషన్ ఎక్కువ ఎక్కడ కనపడినా సరే వాళ్ళతో ఏం పెడతారంటే మా ఇంట్లో ఏం కూర, ఈరోజు స్పెషల్ ఏంది, బిర్యానీ తిన్నామా, అయి కాదు. 4 బిట్లు. ఈరోజు ఏమన్నా కరెంట్ అఫైర్స్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా కొత్త సందర్భం వచ్చిందా, లేకపోతే ఓల్డ్. తర్వాత ఇప్పుడు ఇయర్స్ చెప్పాం, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పుకుంటూ ఉండాలి. అలాంటి సందర్భంలోనే మీరు సక్సెస్ అవుతారు. ఎందువలనంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు కాంపిటీషన్ అనేది పీక్ పొజిషన్లో ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు ఏది లైఫ్ అండ్ డెత్ అంతే. అదేదో అంటాం కదా డైలాగ్ అట్ట. కాబట్టి ఎవరైనా సరే ప్రయత్నిస్తే సాధ్యం కాదు లేదు. కానీ ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే ఏది కష్టపడి చదవకూడదు. ఇప్పుడు ఇష్టపడి చదవాలి. గుర్తుంచుకోండి, కష్టపడి అందరూ చదువుతారు, కానీ దాన్ని ఏం చేయాలి? ముందు ఇష్టపడితేనే అదేమవుతుంది? మనలో లీనమైపోతుంది. అప్పుడే మనకు ఏమొస్తుంది?
ఇంట్రెస్ట్ వస్తుంది దానిపైన. ఇప్పుడు మీరే చెప్తుంటారు 6 సబ్జెక్టులు, నాకు సబ్జెక్ట్ భలే కష్టం. ఆ కష్టమైన దాన్ని ఇష్టంగా మలుచుకోవాలి. ఆ కష్టమైన దానికోసమే కదా రేపు జాబ్ రాదు మనకి. 5 సబ్జెక్టులు అందరూ రాస్తారు ఇష్టంగా ఉన్నాయి, ఆ ఒక్క కష్టంగా ఉన్నది మీరు నేర్చుకుంటే అప్పుడే మీరు కింగ్. కాబట్టి ఫస్ట్ అడుగేసేటప్పుడు జాగ్రత్తగా ఒక సబ్జెక్ట్ని కష్టంగా ఉన్నా దాన్ని ఇష్టంగా మలుచుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మన ముందు, సాధించిన వాళ్ళంతా వాళ్ళు ఒక్క రోజులో సాధించలేరు. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా, అదేవిధంగా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన పెద్ద సమస్య ఎంత తెలుసా? ఫస్ట్ టైం రాస్తాడు, రాలేదు, అంతే. ఏం చేస్తాడు? సెకండ్ టైం దాకా కూడా నాకు తెలిసి ఛాన్సెస్ చాలామంది తక్కువ. సెకండ్ టైం రాలేదనుకో ఏం చేస్తాడు? ఇంకా వదిలేసినట్టే. అలా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్స్ పడలా, 10 గంటలు పని చేసుకున్నారు, ఒక 2 గంటలు దీనికి కూడా కేటాయించండి. ఒక 2 అవర్స్ చూస్తూ వెళ్తూ ఉండండి. అంతేగాని జనాభా చేసే పెద్ద తప్పేందంటే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటే చాలా ప్లస్ అవుతారు, అవ్వకుండా ఉండే ప్రసక్తే ఉండదు. కానీ వాళ్ళు చేసే పని ఏం తెలుసా? నోటిఫికేషన్ పట్టే తీసుకుంటాను సార్ అంటారు. అదే పెద్ద తప్పు. అర్థమైందా? ఫస్ట్ దాన్ని ఏం చేయాలో చదివి పెట్టేయాలా, ప్రాక్టీస్లో ఉంచుకోవాలా, జాబ్ వచ్చినప్పుడు కొట్టు రాఫీ తెచ్చుకోవాలి. అది ప్రాసెస్. అంతేగాని ఆయన నోటిఫికేషన్ వేసిన 3 నెలల్లో ఇవన్నీ చదివేస్తాం మనమా? తెలియదు అది. కాబట్టి జరిగే లోపం అక్కడ. ఫస్ట్ ఏంటంటే ఏ జాబ్ కూడా మనం చదివి పెట్టుకున్నాం అనుకో, ఏ జాబ్ అన్నా రాసుకుంటూ వెళ్తాం. ఓకే. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఇప్పుడే చెప్పాం. ప్రస్తుతం ఎవరు? వెంకయ్య నాయుడు. వీళ్ళల్లోనే కమలాపాటి త్రిపాఠి. పక్క వచ్చేవారు చెప్పాను, వైవి చవాన్ చెప్పాను. పీయూష్ గోయల్. ఇక్కడ నాయకుడు వచ్చి నరేంద్ర మోడీ. అతిథి రంజన్ దాస్. అక్కడ మల్లికార్జున ఖర్గే. ఓకే. రాష్ట్రపతి ఏది? ఎక్కడ? రాజ్యసభ. ఓకే. ఈ 2 బిట్లు కూడా బాగా గుర్తుంచుకోండి. 1919 ఎప్పుడు కేంద్రంలో నెక్స్ట్ ద్విసభా విధానం. 1935 రాష్ట్రంలో ద్విసభా విధానం. ఓకే. మనం ఎప్పుడు యాక్చువల్గా ఈ గ్యాప్ తీసుకోండి. 50-52 రాజ్యాంగ పరిషత్తే ఉండింది. 52 ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్స్, అక్కడి నుంచి మనది స్టార్ట్ అయింది. పార్లమెంట్ వచ్చింది ఎప్పుడది? మే 13వ తేదీ. మే 13. పార్లమెంట్ పై అటాక్ ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరం. ఎప్పుడు? డిసెంబర్ 13వ తేదీ. పార్లమెంట్ పై ఎవరు? పాకిస్తాన్ తీవ్రవాదుల అటాక్ ఎప్పుడు జరిగింది? ఆ డేట్లో జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చి లోక్సభ తీసుకున్నాం ఒక్కసారి, రాజ్యసభ 2 కంపేర్ చేస్తా వస్తుంటే, లోక్సభలో అత్యధిక సీట్స్ ఎక్కడున్నాయంటే ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. అన్నీ గుర్తుంచుకోండి. మామూలుగా అసెంబ్లీ తీసుకున్నా ఉత్తరప్రదేశే, నెక్స్ట్ విధాన పరిషత్ తీసుకున్నా ఉత్తరప్రదేశే, నెక్స్ట్ లోక్సభ తీసుకున్నా ఉత్తరప్రదేశే, నెక్స్ట్ రాజ్యసభ తీసుకున్నా ఉత్తరప్రదేశ్. వాటి ఇక్కడ బిట్టు మీరు మర్చిపోవచ్చు. ఏంది? అన్నిట్లో ఎక్కువ ఏది? ఉత్తరప్రదేశ్. జనాభాలో కూడా ఏది? ఉత్తరప్రదేశ్. విస్తీర్ణంలో ఏది? రాజస్థాన్. ఎందువలనంటే రాజస్థాన్లో ఎడారి ఉంది, జనజీవనం సాధ్యం కాదు, ఏరియా ఎక్కువ. ఓకే. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎంతమ్మా లోక్సభ సీట్స్? 80. నెక్స్ట్ దీని తర్వాత ఏంది? ఫస్ట్ ఒక 3 చెప్తాను, తర్వాత చూద్దాం. అటుపక్క చిన్నవి కూడా ఒక 3 చెప్తాను. ఉత్తరప్రదేశ్ 80. తర్వాత మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42. ఈ ప్లేస్లో ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్. దీన్ని స్ప్లిట్ చేసి ఆంధ్రప్రదేశ్ 25 + 17గా మారిపోయింది. ఇక్కడ ఉన్నాం మనం, 3rd ప్లేస్లో ఉన్నాం. స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమైంది? ఏపీకి 25, తెలంగాణకి వెళ్ళినాయి 17 వెళ్ళినాయి. ఓకే. తర్వాత వచ్చి అదేవిధంగా లీస్ట్ లోక్సభలో లీస్ట్ సినిమా, సిక్కిం, చెప్పాలా మిజోరాం, నాగాల్యాండ్. ఈ బాగా గుర్తుంచుకోండి. ఈ 3 ఒకటే. మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నీ 2, గోవాతో సహా. కొద్దిగా జాగ్రత్త, అడగటాడు కన్ఫ్యూజ్ అవుతారు జనాభా. సినిమా, మిజోరాము, సిక్కిము, నాగాలాండ్. మిగతా ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా గోవా, అస్సాం పక్కన పెట్టండి. ఓకే. అస్సాం పెద్దదమ్మ. వాటిలో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభకు రండి.
రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఇప్పుడే చెప్పాను నేను, ఉత్తరప్రదేశ్ 31. తర్వాత అత్యధిక స్థానాలు తర్వాత చెప్పాలా 19, తర్వాత వచ్చి 18, ఈ 3. నెక్స్ట్ ఇక్కడ వచ్చి అన్ని ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి ఒక్కొక్కటి, అస్సాం తప్ప అన్నీ తీసుకోండి ఒక్కొక్కటి. ఇక్కడ అటుపక్క మొత్తం ఒక్కొక్కటి ఉంటాయి. అయితే మన దగ్గరకు వద్దాం. మన దగ్గర ఇంతకుముందు 18 ఉన్నాయి, అంటే మళ్ళీ థర్డ్ ప్లేస్లో ఉన్నాం. కానీ దీన్ని ఏమైంది 11+7గా డివైడ్ అయింది. 11 వచ్చి ఏపీకి పోయినాయి, తెలంగాణకి వెళ్ళినాయి. ఓకే, ఇక్కడ డివిజన్ అత్యధికం అనగానే ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఒకటి చెప్తాను చూడండి, ఇది నేను జస్ట్ చదువు కోసం మొత్తం చెప్పకుండా చెప్పాను. మీరేం చేయాలి, లోక్సభ స్థానాలు ప్రతి ఒక్క రాష్ట్రం చెప్పారు, రాజ్యసభ స్థానాలు ప్రతి ఒక్క రాష్ట్రం చెప్పారు, తర్వాత వచ్చి అసెంబ్లీ సీట్స్ ప్రతి ఒక్క రాష్ట్రం చెప్పాలి. ఒక 6 రాష్ట్రాలు మాత్రం విధాన పరిషత్, ఇవి మొత్తం ప్లస్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ స్టేట్స్ క్యాపిటల్స్, దాంతోపాటు స్టేట్ సీఎంస్, స్టేట్ గవర్నర్స్, తర్వాత వచ్చి సింబల్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సింబల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి ఖచ్చితంగా మీరు చెప్పేలాగా ఉండాలి. ఇప్పుడు లోపల చెప్తారు